జ్యోతిర్లింగ రూపంలో ఉన్న త్రయంబకేశ్వరుడు లీలామయుడు. ఆయన లీలలు అనంతమైనవి. బ్రహ్మహత్య దోషాన్ని నివృత్తి చేసుకోవటానికి శివుడు కుషావర్తి తీర్థంలో స్నానమాచరించి అనంతరం ఇక్కడ ప్రశాంత వాతావరణానికి మైమరిచిపోయి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపంగా ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ ప్రాంగణాన్ని దాటి భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. త్రయంబకేశ్వర స్వామి వారి జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో కొలువైన త్రయంబకేశ్వరి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ఏ పుణ్యకార్యానికైనా సిద్ధిదాయక మంత్రం గాయత్రి మంత్రం. సకల ఉపాసనలకు సకల కార్యాలకు శుభదాయిని గాయత్రి. ఆ గాయత్రి మాత ఈ ఆలయ ప్రాంగణాన ఉపాలయ దేవేరిగా కొలువై ఉంది. ఆ అమ్మవారిని దర్శించి భక్తులు మనసా వాచా కొలిచి కృపాపాత్రులవుతారు.